సిటీ కేబుల్. ఘనంగా సవరమ్మ దేవాలయ 31వ వార్షికోత్సవం భారీగా పాల్గొన్న భక్తులు. సవరమ్మ దేవాలయం 31వ వార్షికోత్సవం మరియు జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. మంగళవారం తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ దేవీనగర్ లో గల సవరమ్మ దేవాలయ 31వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపు తాండూరు పట్టణ ప్రజలపై ఉండాలని కోరారు. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కృష్ణా ముదిరాజ్ మాట్లాడుతూ అమ్మవారి జాతర ఉత్సవానికి తాండూరు పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొంటారని, అమ్మవారు ఎంతో పవిత్రమైన వారని, కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ డెవలప్ చేసినటువంటి బాలరత్న గారు లేకపోవడం బాధాకరంగా, అలాగే వారి కుటుంబానికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఈ కాలనీ వాసులు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు అమ్మవారి జాతర, బోనాలు, అలాగే పల్లకి సేవ, ఉయ్యాల సేవ అన్నీ కూడా జరుగుతాయి యథావిధిగా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తాండూరులో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే అమ్మవారి ఆశీస్సులు తాండూరు ప్రజలపైన అలాగే యావత్ ప్రజలపైన అందరిపైన కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలు తూగాలని కోరుకుంటూ, అలాగే పాడి పంటలు, వర్షాలు, ఇప్పుడు ఇది వర్షాకాలం కానీ అలీనా వల్ల వర్షాలు రావట్లేదని మనం అందరం చూస్తున్నాం. కానీ అవన్నీ కూడా పోవాలి తాండూరులో, అలాగే మొత్తం మన దేశంలో కూడా ఎక్కడైనా సరే మంచిగా వర్షాలు పడి పాడి పంటలు మంచిగా పడితేనే మనం 5,000 నోట్లో పెట్టుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఇవన్నీ మనకు సమకూరాలని కోరుకుంటూ, అందరిపైన అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఇక ఆ దేవాలయ కమిటీ వారికి, ఫ్యామిలీ అలాగే ప్రభాకరానికి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇళ్ళవేళలా కొనియాడుతూ ఇక్కడ అందరినీ కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఉంటుంది. అమ్మవారి భక్తితో రాని వాళ్ళు కూడా ఈ దేవాలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బోనాల పండుగ పొద్దున్న 4 గంటల నుండి మొదలైందంటే రాత్రి 12 గంటల వరకు కూడా ఈ అమ్మవారి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు బోనాల ఉత్సవం తర్వాత మన పల్లకి సేవ కూడా ఉంటుంది. అందరూ భక్తాదులందరూ ఇక్కడ ఉండి ఆ పల్లకి సేవను కళ్ళతో చూసి మీ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోగలరని అమ్మవారి ఆశీస్సులు. ఎక్కడున్న అమ్మవారిని ఒక్కసారి సౌరమ్మ అంటే పిలిస్తే పలికేటట్లాంటి అమ్మవారి దయ ప్రజలపైన చాలా ఉంటుంది. ఎల్లవేళలా అందరినీ కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఉన్న వాళ్ళందరినీ కాకుండా చుట్టూ గ్రామాల వాళ్ళు కూడా దూరం ఉన్న వాళ్ళు కూడా అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని తెలియపరచుకుంటూ అమ్మవారికి మరొకసారి నమస్కారం తెలియపరచు. సంవత్సరము శివాచల్లో గత 30 సంవత్సరాల నుంచి మాతా సౌరమ్మ జాతర వార్షికోత్సవం ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. కూడా ఇక్కడ చాలామంది ప్రజలు వేరే రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించారు. అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు సౌరమ్మ అమ్మవారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జాతర చేస్తారు. ఇక్కడ ఉన్న చాలా మంది ప్రజలకు అన్నదానం కానీ మంచి సేవల కార్యక్రమం, బోనాల కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ తాండూరు ప్రాంత ప్రజలకు, మరి ఇక్కడ ఉన్న వార్డు ప్రజలకు, తాండూరు ప్రాంతం నియోజకవర్గం కాదు జిల్లా ఇక్కడ నుంచి అయితే రాష్ట్రం నుంచి వస్తున్న అందరికీ ప్రజల అమ్మవారి ఆశీస్సులు అందరూ సురక్షితంగా ఉండాలి. అందరికీ పాడి పంటలు పండాలి. అందరూ ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారి అవకాశం. అందరికీ జై శ్రీరామ్, నమస్కారం. గత 31 సంవత్సరాలుగా ఇక్కడ చిన్నగా వెలిసినటువంటి ఒక చెట్టు ఆ యొక్క ప్రాంతంలో
నేను పుట్టకన్నా ముందుగా నుండి సౌరమ్మ యొక్క పూజా కార్యక్రమాలు, ఇక్కడ జంగ్లా కృష్ణప్ప వారి ఫ్యామిలీ, నానికేరి వాళ్ళ ఫ్యామిలీ, ఇక్కడ చుట్టుముట్టు ఉన్నటువంటి గరీబ్ నగర్, ఇంద్రానగర్ వాళ్ళు వచ్చి చేస్తూ ఉండ్రి. 31 సంవత్సరాల కిందట చిన్నగా దేవాలయం కట్టడం జరిగింది. అప్పుడు మిరుగు అంటే జూన్ 7 కానీ 8 కానీ అయిన తర్వాత ఈ యొక్క బోనాల కార్యక్రమము ఉత్సవం చేయడం జరుగుతుండే. ఇప్పుడు ఏరువాక పౌర్ణమి అయిన తర్వాత మొదటి మంగళవారం రోజు బ్రహ్మాండంగా ఉత్సవాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇది 31వ వార్షికోత్సవం అంటే దేవాలయం కాబట్టి అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనది. మన దేవినగర్లో అమ్మవారి సౌరమ్మ జాతర మరి ప్రతి సంవత్సరం కూడా చెప్తారు. ఈ ఒక్క మన గలికి కాకుండా మన ఊరంతా కూడా పాడి పంటలతోని మరి పిల్లజల్లలతోని మంచిగా శాంతంతో కూడా కొట్టిడాలని చెప్పి అమ్మవారికి ఎల్లప్పుడూ కూడా మనస్ఫూర్తిగా మరి ధ్యానం చేసేటుంటే ఆమె కళలో కానీ నీడలుగా వచ్చి మన అష్టకళలను తొలగిస్తుందని చెప్పి మనం చేస్తున్నాం.
Kibu.